దేశాల్లో ఇంత అశాంతి ఉంది, ఇంత స్థాయిలో ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, అక్కడెక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ మా ప్రధాని మోదీ ఆయిల్ పెట్రోల్ ధరలు పెంచుతున్నారు, ఇక్కడ పెట్రోల్ వినియోగం తగ్గించాలంటున్నారు, కార్లు వద్దు అని అంటున్నారు, సైకిల్ మీద పోవాలంటున్నారు. ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది కదా, ఎన్నిటికి కారణం ఎవరు? సో ప్రజెంట్ ఇవన్నీ కూడా వస్తున్నటువంటి దాని సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గి యుద్ధానికి ముగిస్తారేమో అని చెప్పి, సో ఆ సిచ్యువేషన్ ఇలా ఉంటుంది చూడాలి. ఇంకో కామెంట్ వచ్చింది, మణికుమార్ పోలినా అంట, టుడే మార్నింగ్ 5:20 AM కువైట్లో డ్రోన్ అటాక్ జరిగింది అని చెప్పి. సో కువైట్లో డ్రోన్ అటాక్ జరిగింది, ఇట్స్ బికాస్ ఆఫ్ ఇరాన్. సరే చెప్తున్నా, ఏదైతే దేశాలు అమెరికాకు సహకరిస్తున్నాయో, ఏ దేశాలైతే అమెరికాకి సపోర్ట్ చేస్తూ ఇరాన్పై అటాక్ని మరింతగా పెంపొందిస్తూ ఉన్నాయో, ఏ దేశాలైతే అమెరికాకి తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయో అక్కడ ఇప్పుడు ఇరాన్ అటాక్ చేస్తోంది. బనామా ఒక చిన్న దేశం, అమెరికా సపోర్ట్ తీసుకొని అమెరికాకి సహకరిస్తూ అక్కడ అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ, యుఏఈ ఇవన్నీ దేశాలు కదా, గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ పర్షియన్ కంట్రీస్ మొత్తం కూడా ఇరాక్తో సహా ఇప్పుడు అమెరికా కంట్రోల్లోనే ఉన్నాయి. ఇక మిగిలిందల్లా ఇరాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సో చాలామంది ఆర్టీవీ చెప్పేటువంటి ఈ న్యూస్ని వెంటనే ఎప్పటికప్పుడు వారికి సంబంధించి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగిన అప్డేట్స్ ఇస్తున్న తరుణంలో చాలామంది ఫేక్ అని రకరకాల కొట్టిపారేస్తున్నారు కదా. సో ఎవరైతే ఆ ఫేక్ అని రాసేటువంటి పని కట్టుకొని రాసేటువంటి వ్యక్తులు, అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారికి మీకు ఒక విజువల్ చూపిస్తాను. ప్లీజ్ పీసీఆర్ ప్లే చేయండి. రైట్, ఒకసారి వాటిని ప్లే చేయండి. సో ఇక్కడ ఆర్టీవీ కాదు, ఇంటర్నేషనల్ ఛానల్, నేషనల్ ఛానల్, ఇక్కడ మీరు చూడండి అల్ జజీరా, ఇట్స్ ఇంటర్నేషనల్ మీడియా. హోల్డ్ ఆన్ ప్లీజ్. సో దీంట్లో మీరు ఫస్ట్ బ్రేకింగ్ చూడండి. బ్రేకింగ్, ఇరానియన్ మీడియా రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బిట్వీన్ యుఎస్ ఇరాన్ ఫోర్సెస్. ఇది లేటెస్ట్ ట్వీట్, వాళ్ళు చేసిన లేటెస్ట్ ట్వీట్ ఇది. రైట్, ఎవరైతే ఫేక్ అని కొట్టిపారేస్తున్న వారికి మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇంకొకటి, సిఎన్ఎన్ నేషనల్ కథనాలు. బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ రిపోర్టింగ్ ఎక్స్ప్లోజన్స్ హియర్ ఇన్ సిటీ నియర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, బందర్ అబ్బాస్. చూడండి, ఇరాన్ బందర్ అబ్బాస్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అక్కడ అటాక్ చేసింది, అక్కడ బ్లాస్ట్ జరిగింది, యుఎస్ అటాక్ చేసింది అక్కడ. ఇది ఇంకో కథనం. ఇంకొకటి ప్లీజ్. And NDTV, US carries out new strikes in Iran against military sites, intercepts drones. The US military has carried out new strikes in Iran targeting a military site that officials believed posed a threat to US forces and commercial maritime traffic in the Strait of Hormuz. So maritime traffic ni addukuntunదనే నేపథ్యంలోనే ఇరాన్ పైన US forces దాడి చేస్తున్నాయి. ఇది ఆ వార్త ఉద్దేశం. సో ఎవరైతే పనిగట్టుకొని మరి కొంతమంది మేబీ కాంపిటీటర్స్ అంటామా లేకపోతే ఇంకెవరు అంటామా, వాళ్ళంతా కూడా పని కట్టుకొని ఫేక్ అని కొట్టే వాళ్ళందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ఎక్స్పర్ట్స్ టీం, మా దగ్గర ఉన్నటువంటి ఆ టీం జర్నలిస్టిక్ వాల్యూస్ని కంటిన్యూ చేస్తూ ఇంటర్నేషనల్ మీడియా కథనాలకు సంబంధించి 1-2 సార్లు ధృవీకరించుకున్న తర్వాత ఈ వార్త కొడుతూ ఉన్నాం. ఈ వార్తని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ నిన్న బందర్ అబ్బాస్ ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన, నియర్ బై ఇరాన్ ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలపైన అమెరికా అటాక్ సంబంధించి ఆ విజువల్ చూద్దాం. భయంకరమైనటువంటి దాడి. మీకు ఒక చిన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఏం జరుగుతోంది ప్రెసెంట్ సిచ్యువేషన్ అనేది. February 28 సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంతమొందించిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగ్జాక్ట్గా 4 నెలలు అవుతోంది, అంటే 120 days. 120 రోజుల పాటుగా భయంకరమైనటువంటి దాడి జరిగింది. 40-45 రోజుల పాటుగా భయంకరమైనటువంటి దాడి, ఒకరిపై నుంచి ఇంకొకరు దాడి చేసుకున్నారు. కువైట్ పై అటాక్ ఇరాన్ చేస్తే, ఇరాన్ పై అటాక్ అమెరికా చేస్తుంది. ఖతార్ పై అటాక్ ఇరాన్ చేస్తే, ఇటు అమెరికా ఇరాన్ పై అటాక్ చేస్తుంది. ఇదే జరుగుతూ వచ్చింది. అటు ఇజ్రాయెల్, లెబనాన్, సిరియాలపై అటాక్ చేస్తూ వచ్చినాయి. ఆ పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఒక హాట్ జోన్గా ఉండిపోయింది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కనుక అక్కడ లేకపోయి ఉంటే ఇది ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడేది కాదు. ఇంతటి స్థాయిలో ఎఫెక్ట్ పడేది కాదు. ఇంతటి స్థాయిలో ప్రపంచ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ఆగాలని కోరుకునే వాళ్ళే కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి జలసంధి 20% ఆయిల్ సప్లై చేస్తుంది ప్రపంచ దేశాలకి. దాంట్లో భారత్ చాలా అత్యధిక మొత్తంలో
దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుండా. ఇప్పుడు రష్యా నుంచి రావాల్సిన ఆయిల్ కొనుగోలు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎవడో చెప్పాడని చెప్పి మన భారత ప్రధాని అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేస్తే భారత్పై చాలా పెను ప్రభావం కూడా పడుతోంది. ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు, ఖతార్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు పాకిస్తాన్ వేదికగా జరిగినాయి. ఏమంటారు ఆయన టార్గెట్ ఏంటి, ముందుగా రెజ్యూమీ మారాలి, అక్కడటువంటి ఆ నాయకుడు మారాలి. నాయకుడు మారిపోయాడు, ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకును కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎట్టకేలకి ఏదో రకంగా మళ్ళీ కొడుకుని యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత యురేనియం రిజర్వ్స్ ఉండొద్దు అంటాడు. యురేనియం రిజర్వ్స్ ఉండడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఓకే. కానీ డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చెప్తోంది ఒకటే, ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒకటే, వీ షుడ్ బి ఇండిపెండెంట్, మేము ఇండిపెండెంట్గా ఉండాలి, మా దేశంలో జరిగేటువంటి వ్యవస్థలపై నువ్వు శాసించడానికి వీల్లేదు, మా దేశంలో జరిగేటువంటి చర్యలపై నువ్వు శాసించడానికి వీల్లేదు, మా స్వతహాగా మేము చూసుకుంటాం, నీ ఇన్వాల్వ్మెంట్ మా దేశంలో వద్దనేటువంటి ఒక బిగ్గెస్ట్ కండిషన్ని ఇరాన్ పెట్టింది. అన్నిటినీ యాక్సెప్ట్ చేసిన ఇరాన్ ఇది మాత్రం యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. బికాస్ ఆ దేశంలో ఏం జరగాలి నువ్వు డిసైడ్ చేస్తే మరి ఆ దేశస్తులు ఏం చేయాలి, అక్కడ దేశంలో సుప్రీం లీడర్ ఎవరు కావాలి, ప్రెసిడెంట్ ఎవరు కావాలి డిసైడ్ నువ్వు చేస్తే అక్కడ పబ్లిక్ ఏం చేయాలి, ఇది పబ్లిక్ ఒప్పుకోవడం లేదు. దీంతో పబ్లిక్ అక్కడ ఉన్నటువంటి హైకమాండెంట్స్ అండ్ ఆర్మీ మిలిటరీ ఏ ఒప్పుకోవడం లేదు. దీంతో ఎలాగైనా సరే ఖతార్ పేరిట యుద్ధం ముగింపు పలుకుతున్నాం, అక్కడ చర్చలు జరుగుతున్నాయని చెప్పి దొంగచాటున వచ్చి దొడ్డిదారిన మళ్ళీ అటాక్ చేస్తున్నాడేమో డొనాల్డ్ ట్రంప్. ఎందుకు, వాళ్ళ దగ్గర వెపన్స్ని కిల్ చేయాలి, వెపన్స్ని కిల్ చేసి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి, అమెరికా కంట్రోల్లోకి ఇరాన్ వెళ్ళినప్పుడే ఏం చెప్పినా వింటది. అందుకే ఖతార్ దగ్గర చర్చలను పిలవాలి, ఇక్కడ అటాక్ చేయాలి. ఇదే జరుగుతోంది. ఇప్పుడు గతంలో పాకిస్తాన్ దగ్గర చర్చలను పిలిచారు, అటాక్ చేశారు. ఇప్పుడు ఖతార్ దగ్గర చర్చలను పిలుస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. ఇరాన్ కూడా ఏం వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ కూడా అటాక్ చేస్తోంది. బట్ ఇరాన్ శక్తి ఎక్కడ, అమెరికా శక్తి ఎక్కడ? ఇరాన్ ఎంత అటాక్ చేసినా అమెరికాను ఢీకొనలేదు, అమెరికాను మొత్తం ఫుల్గా కొలాప్స్ చేయలేదు. కానీ అమెరికా తలుచుకుంటే ఇరాన్ని కొలాప్స్ చేయొచ్చు. కానీ ప్రస్తుతమైనటువంటి సిచ్యువేషన్లో అమెరికా మెల్లిమెల్లిగా తన లక్ష్యం అదే, ఇరాన్ని పూర్తిగా కొలాప్స్ అయినా చేయాలి, లేదంటే తమ కంట్రోల్లోకి తీసుకోవాలి. కంట్రోల్లోకి రాము అని చెప్పి ఇరానియన్స్ చెప్తున్నారు కాబట్టి కొలాప్స్ చేసే ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని రోజులుగా యుద్ధం ఇంకా జరిపినా అది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ కంట్రీస్ పైనే కాదు, ప్రపంచ దేశాలపైన ఆ ప్రభావం పడుతూనే ఉంది. సో ఇరాన్ ఆర్ అమెరికా, ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా మనం కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. సో డొనాల్డ్ ట్రంప్ తన మొండి వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. డొనాల్డ్ ట్రంప్ చర్చల్ని ఇక ముగింపు దశకు తీసుకొస్తారనే ఆలోచన కూడా నిజంగా ఒక్కోసారి డౌట్గానే కనబడుతుంది. బికాజ్ ఆయన మాటలకి ఆయనకే విశ్వసనీయత ఉండదు, ఆయన మాటల పైన ఆయనకే నమ్మకం ఉండదు. ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ చర్చలు 60 రోజుల పాటుగా యుద్ధాన్ని ముగించేద్దాం, మీరు నాపై అటాక్ చేయక నేను మీపై అటాక్ చేయను, ఆ తర్వాత మనం రోజుకొక కండిషన్ మీద మాట్లాడుకుందాం, ఆ కండిషన్స్ని సాల్వ్ చేసుకుందాం, ఒక ఫుల్ పర్మనెంట్ సొల్యూషన్ని దీనికి తీసుకొద్దామని చెప్పి పెజెస్కియాన్ ఇరానియన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంకా అటాక్ చేస్తూనే ఉంది. అమెరికా నిన్న బందర్ అబ్బాస్ పోర్ట్పై చేసిన అటాక్తో ఇరాన్ మళ్ళీ రిటిలియేషన్ స్టార్ట్ చేసి డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. అయినా కూడా డ్రోన్లు అమెరికాని ఏం చేయలేకపోతున్నాయి. ఖతార్, కువైట్, బెహ్రాన్, బెనామా, సౌదీ, యుఏఈ ఈ ప్రాంతాల్లో ఒక్క డ్రోన్ కూడా పడనివ్వకుండా అమెరికా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ యుద్ధం ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తోంది. మొన్నటి వరకు 150 నౌకలు వెళ్ళినటువంటి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఇప్పుడు కేవలం 9 నౌకలు వెళ్తున్నాయంటే ఎంతటి ప్రభావం ఉందో అర్థం చేసుకోండి. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారని మీరు అనుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ అహంకారం పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ డూ కామెంట్.